బ్యాక్ టు స్టోరీ బోర్డ్. ఏడాదిన్నర క్రితం ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. 10 ఏళ్లైనా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్లో మొత్తుకున్నారు. ఎన్నికల్లో వాగ్దానాల వరద పారించారు. హామీతో న్యాయం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. సీట్లో సర్దుకున్నాక కొత్త పాట మొదలుపెట్టారు. చట్టంలో లేదంటున్నారు. ఆర్థిక సంఘం చెప్పలేదని, ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని, రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని నాలుక మడతేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉంది? సానుకూలమా, వ్యతిరేకమా? ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏపీకి ఆ అర్హతలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం నివేదికను ఎందుకు ప్రస్తావిస్తోంది? ఇవన్నీ ప్రధాన ప్రశ్నలు. దేశంలో ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఉంది. భూభాగంలో ఎక్కువ శాతం కొండ ప్రాంతం ఉండటం, వృద్ధి రేటు తక్కువగా ఉండటం, గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం, ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉండటం, ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో వెనుకబాటుతనం లాంటి వాటిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి లక్షణాలేవీ లేవని 14వ ఆర్థిక సంఘం నివేదిక చెబుతోంది. ఇక్కడ ఉండేటువంటి ఒత్తిడిని బట్టే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళలో ఉన్న సీరియస్నెస్ ఏంటి, ఇక్కడ ప్రజల్లో ఉన్న సీరియస్నెస్ ఏంటి, ఏదో కొన్ని తాయిలాలు ఇస్తే మనం పబ్బం గడుపుకోవచ్చా అనేటువంటి ఒక అవకాశవాద వైఖరిని, ఇచ్చిన మాటని కాదని అవకాశవాద వైఖరిని పాటిస్తూ ఆ రోజున ఉన్నటువంటి యూపీఏకి ఎన్డీఏ ఏమాత్రం కూడా తీసిపోదని చెప్పన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దారుణం. ప్రత్యేక హోదా వస్తే చాలా లాభాలున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90% గ్రాంటు, 10% రుణంగా ఉంటుంది. గ్రాంట్లు చెల్లించాల్సిన అవసరముండదు. ఆర్థిక సంఘం కూడా భారీగా నిధులు మంజూరు చేస్తుంది. 14వ ఆర్థిక సంఘం 2 కోట్ల జనాభా ఉన్న హిమాచల్ ప్రదేశ్కు 22,000 కోట్లు ఇస్తే 5 కోట్లు ఉన్న ఏపీకి 2,000 కోట్ల రూపాయలే ఇచ్చింది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భారీగా పన్ను రాయితీలు ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో 30% నిధులు ఈ రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉంటే చాలు, పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఏపీ వేగంగా పుంజుకోవాలన్నా, తోటి రాష్ట్రాలతో సమానంగా ఎదగాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరి. ఖచ్చితంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మన వాదన నిజాయితీ అయింది, బలమైనది. వాళ్ళు మాట ఇచ్చి ఉన్నారు. ఇవాళ రాష్ట్రానికి అవసరం ఉన్నది, వెనుకబడతనం, బేదరికం ఉన్నది. బలవంతంగా విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా మనకి పోరాడే హక్కు ఉంది. సాధించుకునేటువంటి నిరపరతనం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. కానీ చిత్తశుద్ధి లేకుండా పైపైన డ్రామాలు ఆడి అసలు ఎందుకు అడుగుతున్నామో కూడా తెలియకుండా పొద్దున్న సాయంత్రం దాకా మీడియాలో హెడ్లైన్స్ తప్ప, నినాదాలు తప్ప, ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం చిత్తశుద్ధి లేకపోయినట్టయితే పార్టీలు కేవలం ఓటు బ్యాంకుల ప్రయోజనం కోసం దీన్ని వాడుకునే ప్రమాదం ఉన్నది. విభజనలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర ఆదాయానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ను కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలేవీ ఏపీలో లేవు. రాజధాని లేదు, ఆదాయం లేదు. పైగా 20,000 కోట్ల రూపాయల ద్రవ్యలోటు. ప్రస్తుతం అప్పులతోనే నెట్టుకొస్తోంది. వ్యవసాయం తప్ప మరో దిక్కు లేదు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీని ఆదుకోవాల్సిన కేంద్రం 14వ ఆర్థిక సంఘం నివేదికని అడ్డంగా చూపించి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగుతోంది. మునికోటి ప్రాణాలు అర్పించాడు. ఇది చాలా బాధాకరం. ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అతను చేసిన త్యాగంగా మేము గుర్తిస్తా ఉన్నాం. కోటి ఏ లక్ష్యంతో అయితే ఆత్మాహుతి చేసుకున్నాడో ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన మేళ్లన్నీ సాధించేంత వరకు అందరూ కలిసి పనిచేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు రకరకాల ప్రకటనలు చేసి అయోమయాన్ని సృష్టిస్తున్నారు. కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని లోక్సభలో కుండబద్దలు కొట్టారు. కేంద్ర మంత్రి మాటలపై ఏపీ భగ్గుమనటంతో మళ్లీ మరో డ్రామా మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి చెప్పిన మాట బీహార్కు మాత్రమే పరిమితమని, ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరముందని, తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని చెబుతున్నారు. హోదా ఇవ్వలేకపోతే ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి ఇప్పటికీ క్లారిటీ లేదు. చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన న్యాయం, తెలంగాణకు చేయాల్సిన న్యాయం మేము చేస్తాము. కానీ నిన్న జవాబు గురించి మీరు మాట్లాడుతున్నారంటే అది స్పెషల్ స్టేటస్ ఫర్ బీహార్ గురించి ఆయన ఇచ్చిన జవాబు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏపీ సందర్భంగా అని, అది 14th ఫినాన్స్ కమిషన్ లో ఇచ్చినటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ was not recommended by 14th Finance Commission. దాని గురించి వారు మాట్లాడారు. అందువల్ల దయచేసి ఇది కన్ఫ్యూజ్ చేయవద్దు. ఏపీకి తెలంగాణకి న్యాయం చేస్తాం. కేంద్రంలో బీజేపీ నేతలు సృష్టిస్తున్న అయోమయంతో టీడీపీ నేతలు కూడా పీకల్లోతు కన్ఫ్యూజన్లో పడిపోయారు.
బీజేపీ నేతలకు ఏమాత్రం తగ్గేది లేదన్నట్టు ఎంపీలు తలోమాటా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పోరాడాలని జేసీ అంటే హోదా కాకుంటే ప్యాకేజైనా ఇవ్వాలని కోరతామని కొనకళ్ళ అంటున్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం మరికొద్ది రోజుల్లో వస్తుంది, అదుగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాలని, కేంద్రమే ఆదుకోవాలని విజ్ఞాపనలకు పరిమితమవుతున్నారు. బీజేపీ, టీడీపీ నేతల పొంతనలు లేని ప్రకటనలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. స్పెషల్ కేటగిరీ గురించి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. దానికి ఉన్న నిన్న లోక్సభలో జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన సంబంధం లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ రూల్ పొజిషన్ మళ్ళీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయొచ్చు. మా ప్రయత్నం లోపం లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఎన్డీఏలో మేము మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ దానికి మన రాష్ట్రానికి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచన మొదలుపెట్టింది. దానికి ఆఫీసర్స్ పనిచేస్తున్నారని కూడా నాకున్న సమాచారం ప్రకారం. హోదా ఇవ్వకున్నా విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయలు కేటాయించడం, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ముష్టి వేసినట్టు నిధులు ఇవ్వటం ఏపీ ప్రజల్ని అవమానపరచడమే. తొలి ఏడాదిలో ద్రవ్యలోటు భర్తీ చేస్తామన్న హామీని కూడా గాలికొదిలేసింది కేంద్ర సర్కార్. ఐఐటీలకు కొబ్బరికాయలు కొట్టినా అవి పూర్తయ్యేది ఎప్పుడో. ఏ విధంగా చూసినా ఏపీ విషయంలో కేంద్ర వైఖరి ఆశాజనకంగా లేదు. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తే బీజేపీ, టీడీపీకి కూడా కాంగ్రెస్కు పట్టిన గతే పట్టవచ్చు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.